ఈ భూ వివాదాన్ని పరిష్కరించాలని కలెక్టర్ గారు స్వయాన ఉత్తర్వులు పాస్ చేశారు. తహసీల్దార్ గారు మరి వివరణ కోరారు. ఈ భూ ఆక్రమణ గురించి మరి విచారణ చేసి మరి న్యాయం చేయాలని చెప్పడం జరిగింది. చెట్లు పట్టా భూమి వైసీపీ కార్యకర్తలకు సంబంధించింది. నాయకుడు ఇంపార్టెంట్ నాయకుడు. పట్టాలు అన్నీ ఉండి దాని మీద రైతు పట్టాలు ఉంటే వీటిని అట్లాగే ఇంతకుముందు చెప్పాను, అండ్లకుంటలో ఒకటి ఈ ఇల్లు కూలగొట్టే కార్యక్రమం చెప్పడం జరిగింది. అందరితో ఆపలేదు. ఆయనకు సంబంధించినటువంటి భూముల్ని కూడా జప్తు చేయండి అని చెప్పి గౌరవ మంత్రి గారు మన నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి మన చేత ఎన్నుకోబడినటువంటి మన మంత్రి గారు తనకి ఇచ్చినటువంటి అధికారాలు మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టకముందే ఈరోజు అనుకుంటా బాధ్యతలు చేపడుతుంది. ఈరోజు బాధ్యతలు చేపడుతుంది. బాధ్యతలు చేపట్టకముందే 18/6/24 తారీఖు 18/6/24 తారీఖున అంటే 10 రోజుల ముందే అంతేనా 8 రోజులు 6 రోజుల ముందే ఆయన లెటర్ ప్యాడ్ ఆగమేఘాల మీద ప్రింట్ చేసి ఆ లెటర్ ప్యాడ్ మీద ఈ భూముల్ని కబ్జా చేసుకోండి, ఈ భూముల్ని మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, పట్టాదారు పాస్ పుస్తకాలు వెరిఫికేషన్ కూడా లేదు, ఏమీ లేదు. నేను చెప్పాను మీరు చేయండి. దానికి సంబంధించినటువంటి రైతువారి పట్టం ఉంది, దానికి సంబంధించిన రైతువారి పట్టాలు ఉన్నాయి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా మంత్రి గారు తన మొట్టమొదటి లెటర్ ప్యాడ్ ప్రజల ఆస్తుల్ని లాక్కోవడానికి ఆయన ఆగమేఘాల మీద లెటర్ ప్యాడ్ తయారు చేసి ఇస్తా ఉన్నారంటే ఎంత దూరం పోతామో ఒకసారి ఆలోచించే. లేకపోతే పెనాల్టీతో కడతాము, రెగ్యులర్గా చెక్ చేయాలి కదా. 11 గంటలకు ఇచ్చి 2 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం కాలం తెచ్చుకోవచ్చు. హైకోర్టు ఆర్డర్ను కూడా బేఖతారు చేస్తూ పరిపాలన సాగుతాం. పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేయట్లేదు. న్యాయ వ్యవస్థ కలిగిన న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఆర్డర్ను కూడా గౌరవం లేకుండా దాన్ని కూడా తుంగలో తొక్కి ఈరోజు ఈ యొక్క కాకదూరి వారి పాలనలో ఈ ఆర్డర్ మన సెక్రటరీ గారు ఆయన చూడండి 8 పేజీల ఆర్డర్ ఇచ్చాడు. మనకి ఏదైనా పని చేయమంటే సెక్రటరీ 8 పేజీల ఆర్డర్ ఇచ్చాడా? పంచాయత్ సెక్రటరీ ఇచ్చేసాడు. ఇచ్చేసి ఈ ఆర్డర్ ఇచ్చేసి ఇచ్చిన 2 గంటలకే కూల్చివేస్తూ ఎవరిని కూడా రాలేదు. ఈరోజు మేము కాకతూరి వారి పాలన ఏం జరుగుతుందని చెప్పి వెళ్తే అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలను దించారు. అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు దించి అక్కడ 144 సెక్షన్ పెట్టారు. అక్కడ ఏం జరుగుతాం? ఇది మనమంతా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, భారత భూభాగంలో ఉన్నామా, లేకపోతే ఎక్కడన్నా వేరే దేశంలో ఉన్నామా నాకు అర్థం కావట్లేదు. ఒక కార్యకర్తకు ఏ విధంగా అన్యాయం జరిగితే ఆయన పరామర్శించడానికి, ఆయనను అసలు జరిగిన నష్టం ఏదో తెలుసుకోవడానికి, చూడడానికి మేమందరూ వెళ్తా ఉంటే 144 సెక్షన్ ఇచ్చి బయట వాళ్ళు ఎవరు రాకూడదని చెప్పి ఎవరిని దించారు? సిఆర్పిఎఫ్. ఏం జరుగుతుంది? ఎవరిని భయపెట్టించాలని, ఎవరి మీద కేసులు పెట్టాలని, ఏం చేయాలనుకుంటున్నారు మీరు? వైసీపీ కార్యకర్తలు అసలు ఎవరు ఉండకూడదా? వాళ్ళు మొత్తంగా తుడిచిపెట్టుకోవాలని చెప్పి ఒక ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వారిని అసభ్య పదజాలంతో దూషించడం ఇవన్నీ మానుకోవాలని చెప్పి కూడా మేము వారికి ఇతో పలుకుతాం. ఇది మొదటి స్టేజ్ కాబట్టి ఆగుతాను. తర్వాత శృతి మించితే మరి ఈరోజు ఎవరికైనా కూడా ఒకవరకే సహనం ఉంటుంది. మరి వీటిని మించి ఇంకా ఇది వారు ఏదో అంటా ఉన్నారు, ఏమన్నారు? ఇది కేవలం టీజర్ అంటే టీజర్ తర్వాత మన ట్రైలర్ తర్వాత సినిమా. వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క విధానము, వారు చూస్తున్నారు, వాళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉందో ఒకసారి గమనించుకోండి. ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తే ఎంత మాత్రం సహించేది లేదు. మేమందరం కూడా ఈరోజు ప్రజలిచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం, దాన్ని తలవంచుతున్నాం. అంత మాత్రాన 40% మంది ఓటర్లు ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓటు వేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ 93,000 మంది ఈరోజు ప్రజలు వైసీపీ
అభ్యర్థి ఓటు వేసినటువంటి క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడతాం. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు ఎవరైనా వారికి ఏం జరిగినా కూడా, ఏ చిన్న హాని జరిగినా కూడా, వారి ఆస్తులకు కానివ్వండి, వారి యొక్క ప్రాణాలకు కానివ్వండి, వారి కుటుంబ సభ్యులకు కానివ్వండి, ఏ నష్టం జరిగినా కూడా మేము ఉంటాం, మేము ఆదుకుంటాం, వారికి అండగా నిలబడతాం, వారి కోసం పోరాటం చేస్తాం. ముందుగా మీరు ఏమైనా కేసు పెట్టుకోండి, మా మీద పెట్టుకోండి, దాని తర్వాత వాళ్ళ దగ్గరికి ఏం చెప్తాం సమాధానం. మీకు ఎక్కడైనా ఏదన్నా కూడా మేము చట్ట వ్యతిరేకంగా ఆస్తులు సంపాదించిన చట్ట వ్యతిరేకంగా ఏదైనా మేము చేస్తే మీరు చేసుకోండి. అంతేగాని అధికారం మాకు వచ్చిందని చెప్పి 2014-19లో రీతిగా మళ్ళా మీరు అదే ఆ పాత అలవాట్లు మానుకోకపోతే ఆ 2014-19 చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు అదే కంచె చేను పోసేది అన్నట్టు, అదేనా సమేత? స్పెషల్ అదేనా సమేత? కరెక్టా అన్నట్టు ఈరోజు వాళ్ళు తెలుగు తమ్ముళ్ళు ఈరోజు పూర్తిగా చట్టవిరుద్ధంగా రాత్రికి రాత్రే టిప్పర్లు పెట్టి ఇసుక తోలుకుంటూ లక్షలు గడిస్తూ ఉంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సెబ్బు కానివ్వండి, వ్యవస్థలన్నీ ఏదైతే ఈరోజు మరి అప్పుడు ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు మరి గగ్గోలు పెట్టి వ్యవస్థలన్నీ చిన్న భిన్నమైనవి, డిపార్ట్మెంట్స్ హ్యావ్ బికమ్ డిఫంక్ట్, సిస్టమ్స్ హ్యావ్ బికమ్ డిరైవ్డ్ అని చెప్పి గగ్గోలు పెట్టారో ఈరోజు ఈ కొండేపి నియోజకవర్గంలో ఈ జరుగుమల్లి మండలంలో ఈ ఇసుక మాఫియా ఏదైతే జరుగుతూ ఉందో దానికి ఏం సమాధానం చెప్తారు? లక్షల రూపాయలు విలువ చేసే ప్రజాధనం ఇసుకను మరి దారి మళ్లించి ఈరోజు తెలుగు తమ్ముళ్ళు బొక్కుతూ ఉన్నారు. దీని మీద చర్యలు లేవా? ఇవి వాళ్ళకి కనపట్లేదా? ఆధారాలతో పాటు మేము చెప్తాం, బండి నెంబర్లతో పాటు మేము చెప్తాం. మరి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. అధికారంలోకి వచ్చి పట్టుమని 10 రోజులు కాలేదు, దోపిడీకి శ్రీకారం చుట్టడం జరుగుతాం. దానికి కొండేపి నియోజకవర్గం సాక్షాత్తు ఒక మంత్రి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం ఈరోజు అడ్డాగా మారుతూ ఉంది. రండి తెలుద్దాం ఎక్కడెక్కడ ఇవి జరుగుతున్నాయో, ఏం చర్యలు తీసుకుంటారో మాకు చెప్పాలి. ఇంకా ఎన్ని జరుగుతాయో ఘోరాలు, నేరాలు, ప్రజల సొమ్ముని ఈ విధంగా పరంగా దోస్తూ ఉన్నారు. సంపద సృష్టిస్తాం, సంపద సృష్టిస్తాం, సంపద పంచుతాం అని చెప్తున్నారు. సంపదను దోచుకునేది ఆపితే చాలా కాండ ఆ ఏకపక్ష పరిపాలన, ఆ యొక్క అవినీతి ఏదైనా కూడా ఉంటే మళ్ళా కూడా ప్రజలే మీకు బుద్ధికి చెప్తారు. దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. మీరు పద్ధతి మార్చుకోండి. మీకు ఇచ్చినటువంటి ఆ మ్యాండేట్ ఏదైతే ఉందో బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు, సంతోషం, మేము కాదనట్లేదు. పార్లమెంట్లో కూడా మీరు చక్రం దిగుతూ ఉన్నారు, మేము కాదనట్లేదు. మీరు ఇంకా పైకి ఎదగాలేక సెంటర్లో ఇంకా పోతూ ఉంటారు, సంతోషంపోండి. కానీ రాష్ట్ర ప్రయోజనాలను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైనా కూడా మీరు 2014-19లో చేసినటువంటి తప్పిదాలు ఏదైతే ఉన్నాయో, స్పెషల్ ప్యాకేజీ, స్పెషల్ స్టేటస్ వదిలి స్పెషల్ ప్యాకేజీకి మరి రాజీపడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలన్నీ గంగలో కనపొద్దండి. మీ మీద ప్రజలందరూ ఈరోజు ఎంతో విశ్వాసంతో ఉన్నారు. మరి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. అభివృద్ధిలో దృష్టి పెట్టండి, ప్రజల సంక్షేమ కార్యక్రమంలో దృష్టి పెట్టండి. ఇప్పుడే చూస్తూ ఉన్నాం, అన్నీ ఒక్కొక్క దానికి మంగళం పడుతూ ఉన్నారు. ఏదో రేషన్ షాపుల్లో వెహికల్స్ దిగారంట, వాళ్ళే కిలోమీటర్ నడిచి మీరే వచ్చి తెచ్చుకోవాలని చెప్పి అంటా ఉన్నారు. అవన్నీ ఇక ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క పరిపాలన దాని మీద దృష్టి పెట్టండి. దాని నుంచి దృష్టి మలచడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇది ఇంకా డబుల్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి కూడా మీకు ఈతో పలుకుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆధారపడాల్సినటువంటి పని లేదు, ఎక్కడ కూడా మీరు తగ్గాల్సిన పని లేదు. మనం ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకిచ్చినటువంటి బాధ్యతను మనం నెరవేరుస్తాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని నిలదీసే కార్యక్రమంలో మనం ముందు ఎక్కడ అవినీతికి వాళ్ళు పాల్పడినా కూడా సహించేది లేదు, ఖచ్చితంగా ఎత్తి చూపుతాం. ఈరోజు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరిద్దాం, సలహాలు సూచనలు చెప్తాం. వాళ్ళు తీసుకుంటే మంచిది, లేకపోతే
ప్రజలే తీర్పుని ఇస్తారు రాబోయే రోజులు.